కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అన్నా కోరి జాడ తెలిసిందన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరా మీరు? ఏం చేస్తున్నారు? అరే బుద్ధి ఉందా లేదా మీకు? నాకేం కాలేదు. డైరెక్టర్ సార్ షార్ట్ ఓకేనా? డబ్బులు ఓకే అమ్మా. దీంతో క్లైమాక్స్ సాంగ్ తప్ప సినిమా మొత్తం ఫినిష్ అయినట్టే. ఏమి అచ్చండి ఎట్లా ఏం చేస్తారు మీరు? రెడీ సార్ రెడీ. మీరు వెళ్ళి రిలాక్స్ కండి అమ్మా. దీని అమ్మ పడవ ఈ ప్రొడ్యూసర్ అయిన కాడి నుంచి నా బతుకు కుక్క బతుకైపోయేలా. దాని ఏలికి దెబ్బతగిలినా నా గుండె దడ 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 గుట్టుకుంటా ఉంది. ఏడు షూటింగ్ అయిపోతుందని. ఫస్ట్ సినిమా అయినా మీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి. అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి. ఫైట్ మాస్టర్ సార్. పరిగెత్తింది నా కూతురు జ్యూస్ మాస్టర్ కా అక్కడ పెట్టు. సార్ చెక్కు. సిగరెట్ ఎవరికి? డైరెక్టర్ గారికి అండి. ఫైట్ తీసుకొని ఫైట్ మాస్టర్ డైరెక్టర్ కిందకి సిగరెట్ అక్కడ పెట్టు. సార్ చెక్కు. కుదరదండి. ఒకటైతే అస్సలు కుదరదు, రెండైతే చూస్తా, మూడైతే చేస్తా. ఏంటంటే ఇదిగో మీసాలైనా ఊరికే సాగదీయమాక ఒప్పేసుకో. నా సినిమాలో ఎవరు హీరోయిన్ గా చేసినా యాడికో వెళ్ళిపోద్ది. ఇదిగో రంగారావా, లేవా బట్టతల క్లైమాక్స్ పాట చాలా కష్టం అంట. ఇవాళ నైట్ అంతా రిహార్సల్ చేసా. రేపు నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అలాంటి ఎలాగండి? చాలా ఇంపార్టెంట్ సాంగ్ అది. చెప్పానుగా నేను చేయలేను. ఎలా చేస్తాను? నేను డాన్స్ చేయాల్సింది మీరు కాదు, మీ అమ్మాయి. మరి అదే ఎక్స్ట్రాలంటే. అలా మాట్లాడితే అసలు చేయనండి. పెద్ద సాడిస్ట్. ఇవాళంతా చేసి నా కూతురుతో రేపటి నుంచి సాంగ్ ఏమనుకుంటున్నా నా కూతుర్ని. నా వల్ల కాదు. నేను నా కూతురు అలసిపోయాము, రెస్ట్ తీసుకోవడానికి ఫారిన్ వెళ్తున్నాం. ఇదిగో రంగారావా, ఏందయ్యా ఈ పిట్టింగులా? నేను మునిగిపోతానయ్యా. అసలు ఏందయ్యా ఇది? మొట్టమొదటి సినిమాకి పీడాకారమా? టైంకి వచ్చినారమ్మా. రేపు సినిమా లాస్ట్ సాంగ్, ఇవాళ నైట్ ఏమో రిహార్సల్స్, ఆయనేమో చేయనంటున్నారు. కుదురుతున్నానుగా. మళ్ళీ నా కూతురుతో ఊరుకోమా. కుదరదయ్యా. నేను చేస్తాను. డైరెక్టర్ సార్ డాన్స్ అసిస్టెంట్ ని పంపండి. ఓకే అమ్మా. అచ్చండి యాడ్ తెచ్చిరా. ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు. రంగనాయకులు స్వామి. ప్రొడ్యూసర్ ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి ఎక్స్ట్రా సాంగ్, ఇది నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. అట్నే లేబో. రే సార్ ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రనా ఎప్పుడొచ్చావు? ఇట్లా బాగున్నారా? అరే ఏం లేదు భద్రనా, నీ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటా. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పమాక, పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రాన్ని ఏమన్నా సామానుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్నా వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం. ఏమీ కాదయ్యా, 4 రోజులు కళ్ళు మూసుకోండి, మోద్ది రేఖ వాడే వదిలేస్తాడు. బాబాయ్ అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తోని సరిపెట్టుకోవాలా?
అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా అయ్యా? అయ్యా అయ్యా యో, ఎప్పుడు చెప్తా? యో, నాకు టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను శనయ్య. అంతేనట అంతే, సార్, మరేం సార్, చేయను. సార్, సార్, యో, యో, చెప్పవయ్యా? అయ్యా 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 వెళ్ళిపోయా? అయ్యా మినిట్ గారు కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యా అయ్యా అయ్యా, జీవితం అంటే ఏడా నా కూతురుందంటే అని చెప్పేస్తానండి. అయ్యా 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 అయ్యా. హలో హలో హలో, ఈడ కారు ఇడిచిపెట్టేటట్టు ఏమండి, ఏమండి, ఆగండి. హలో ఏమయ్యా, హోమ్ మినిస్టర్ తెలుసన్నావు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురుని ఎవరు తెస్తారయ్యా? పీకేవులయ్యా, నువ్వు పోయినా రాదా? అయ్య బాబాయ్, భద్రం అని చెప్పేస్తాడు. నాయనా, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. ఒరే వెంకట్, చెప్పబాయ్. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? రేయ్, నా ఏజ్ గురించి మాట్లాడావంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచా, రాను రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్, పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. ఓయ్ క్యారేజ్ ఇవ్వు. బాబా ఎక్కడ? ఇంకా రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 బాబాయ్, రెస్పాన్స్ లేదేంటి? బాబాయ్ బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ ఆఫ్ చేయి. అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు, నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు.
నమస్కారం. గుర్తుపట్లా? నేనబ్బా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యనే. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఏదో పని ఉందన్నారు, మాట్లాడరే. ఏం లేదబ్బాయా, అదే నీకెట్టా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పర్లేదు చెప్పండి. అది ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదబ్బాయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్నగాడి చేతుల్లో నుంచి ఆ అమ్మాయిని తీసుకురా. దీనికేనా నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేం సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడొక్కడే తీసుకురాగలడని నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మ ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను, శైలు మీద ప్రేమతో కాదు. నాకు డబ్బు కావాలి, అందుకు. డబ్బా? డబ్బులే ఉందబ్బాయా, కుక్కలు కొడితే రాలుతాయ్యా. అడుగు, ఎంత కావాలంటే ఇచ్చేయినా. తీసుకొచ్చాక చెప్తాను. సిగరెట్ ఒకటి. సార్ సిగరెట్. ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా? సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చక్క ఆడుకోవచ్చు. ఏ అదే మరి, చుట్టలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్ము ఏమైనా పోయిందా? అబ్బా, మళ్ళీ తడిసావా? ఇదిగో తల తుడుచుకో. పెంబర్తా బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో, నాకేం తెలుసువా? నాకేం తెలుసు, కూర్చున్నావేంటయ్యా? కనుకోవచ్చుగా. ఎళ్ళు. అయ్యో, ఏంటి ఉంగరం పడిపోయిందమ్మా. ఓ అయ్యో, రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త.
బండి ఎందుకు ఆగింది? అది ముందు స్టేషన్ దగ్గర చెరువు కట్ట దగ్గర పట్టాల మించి నీళ్లు పోతున్నాయి. అది తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్లో కూర్చుంది కదండి సార్. వేద వర్షం. అయ్యా బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. అట్లానే బండ్లు పంపించమని చెప్పు. ఎక్కువసేపు బండ్లే. అట్లనే అయ్యా. ఎవరాతన? దాసన్న కొడుకు భద్రన్న. ఇంత జనాలు వెనకేసుకుని వెళ్తున్నాడు. ఇతను అంత పెద్ద పుడింగా? మెల్లగా మాట్లాడే బాబు. గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూసాడంటే మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు. చూడు. ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. అయ్యో ట్రైన్ కదిలిపోతుంది. మీ నాన్న ఎక్కడే? నాన్న రాలేదా? అయ్యో, ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంకెక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగుంటారు? మెల్లో మఫ్లర్, లాల్చి పైజమా. సరే సరే, నేను చూస్తానండి. మఫ్లర్, లాల్చి పైజమా ఇలా వెళ్ళడం ఒక ఆయన్ని చూడలేదా? ఏమండి? ఉండండి. నువ్వేమన్నా చూసావా? లేదు లేదు, చూడలేదంటండి. అటుపక్కల వెతకండి. అటుపక్క. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను కదా. అక్కడ చూడండి. లాల్చి పైజమా, మఫ్లర్, ఎవరు? బండి పోనేవయ్యా. బండి పోతే ఎలాగయ్యా? బండి పోనేవయ్యా, మధ్యలో నీ కూడా ఏంటి? నాన్న ఇక్కడ ఉన్నావా? లేదు, ట్రైన్ కింద ఉన్నా. ఏలే రా. ఏమండి? కనపట్లేదు, ఉండండి. మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదని చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. చూస్తున్నా అని చెప్పాను కదా, ఉండండి. అయ్యయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా? ఆగండి, రండి. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే వందమల్లే ఉండిపోవే వెండివాన. తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరి కావా సిరివాన. నువ్వొస్తానంటే నేను తంటానా. ఏంటే ఇక్కడే నిలబడిపోయావే? పాపం, అతను ట్రైన్ మిస్ అయ్యాడమ్మా. అవునే పాపం, ఇప్పుడేం చేయలేదా? ఇక్కడ నిలబడి ఏం చేస్తావు? నువ్వు రా. నువ్వొస్తానంటే నేను తంటానా. నువ్వొస్తానంటే నేను తంటానా. నాన్న ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు. సావు దగ్గర అవుతున్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తురు దాగినాం. చూస్తేవి కదా, గదికి గిట్ల మంచాన పడితే నా మాదిరిగా నువ్వు చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు.
నేను అట్లనే చేసిన. పార్వతిని దగ్గరికి తీసిన. దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకుని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగానికి కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తానని మాటి బిడ్డ మాటి. ఏం బిడ్డ గట్లా చూస్తున్నావు? మాట్లాడవేంది? భద్ర గట్ల చేస్తావా? ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు. కుక్క చావు తెచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను అంటే అంతా ఆయన సెలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో, నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడనే మీ నాన్న ఉంచుకున్నది. పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. పిన్నమ్మా, వీడు నా తమ్ముడు. ఇక్కడి నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చేతికి దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళ తానపడి ఉండే బాన్సం చేసుకున్నావు కదరా.